వచ్చినప్పుడు కొట్టుకు చావలా ఏం చేశారు చెప్పండి. భర్త దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. కుటుంబంలో సమస్య వచ్చిందా? కొట్టుకు చావకండి. అరిచి కేకలేసి ఇళ్ళు పీకి పందిరి వేయకండి. కుటుంబ వ్యవస్థ ప్రారంభించింది దేవుడు. ఆ కుటుంబ వ్యవస్థను కాపాడగలిగింది కూడా దేవుడే. కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉన్న కుటుంబాన్ని నిలబెట్టగలిగింది కూడా దేవుడే. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆ దేవుని దగ్గరికి వెళ్ళి నీ కుటుంబంలో వచ్చిన సమస్యను చెప్పినప్పుడు. ఇస్సాకు తన కుటుంబంలో వచ్చిన సమస్యను గురించి దేవునితో చెప్పినప్పుడు దేవుడు ఆలకించాడండి. సహోదరుడా, సహోదరి, ఆ దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఎందుకో తెలుసా? ఆయన కళ్ళుండి చూసేవాడు, చెవులుండి వినేవాడు, మనసు ఉండి నీ కష్టాన్ని అర్థం చేసుకొని నువ్వు అడిగిన దానికంటే అద్భుతమైనటువంటి జవాబు ఇవ్వడానికి ఆయన చాలిన దేవుడు. జీవితంలో ఏమి జరుగుతున్నా అవి నాకు తెలియకుండా జరగటంలా, ఏది జరిగినా అది నాకు తెలియకుండా జరగల. నా కుమారుడా, నా కుమార్తె వినో, నీ తలపైన ఉన్న వెంట్రుక రాలాలి అని అంటే అది నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నా, ధైర్యంగా ఉండు, సమస్తము నేను గమనిస్తున్నా, పరిస్థితులు చేజారిపోకుండా నిన్ను పట్టుకుంటా, తొట్టిల్లకుండా నిన్ను కాపాడుతా, పాపపు ఊబిలో నువ్వు పడిపోకుండా నేను సంరక్షిస్తా. నువ్వు నా హస్తపు నీడలో ఉంటే, నువ్వు నన్ను ఆశ్రయిస్తే, నువ్వు నా మీద ఆధారపడితే, నిస్సహాయ స్థితిలో నా ఎదుట మోకరిస్తే, దానియేలును గొప్ప చేసిన నేనే నిన్ను కూడా గొప్ప చేయడానికి చాలినవాడను. నీకోసం దాచిపెట్టిన అభివృద్ధిని గురించి ఆలోచించు. నీకోసం దాస్తున్న సమృద్ధిని గురించి ఆలోచించు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న కష్టం తాత్కాలికం మాత్రమే, కొంచెం కాలం మాత్రమే. ధైర్యంగా